తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్కారం అండి, మీ పేరు? యుగంధర్ అండి. ఏ ఊరు? శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం. ఎందుకండి మరి అక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చారు? సోషల్ మీడియాలో మన ఈ ఎల్లో మీడియాలో చాలా విపరీతమైన ప్రాపకాండ జగన్మోహన్ రెడ్డి మీద జరుగుతుంది కాబట్టి మేము సోషల్ మీడియాలో ఆ ఎల్లో మీడియా ప్రాపకాండని ఎదిరించడానికి సోషల్ మీడియాలో ఒక సైనికులుగా జగన్మోహన్ రెడ్డి సైనికులుగా పనిచేయడానికి మేము ఇక్కడికి వచ్చాం. జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా సంక్షేమం చేస్తున్నానో ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నానో చెప్పారు. ఆ విధంగా మేము సోషల్ మీడియాలో కూడా అదే విధంగా మేము ప్రచారం చేయడానికి ఇక్కడికి వచ్చాం. సోషల్ మీడియా అంటే అసలు జగన్ గారు సోషల్ మీడియాలో అన్ని అవాస్తవాలే వస్తున్నాయి, వాస్తవాలు రావట్లేదు, పేదలకు ఎక్కడా మంచి జరగట్లేదు అని చెప్పేసి కూడా అంటున్నారు కదండి. అంటే వాళ్ళకి నచ్చినవి వేసుకుంటున్నారు, నచ్చనివి వేయట్లేదు అని చెప్పేసి అంటున్నారు కదండి. పేదలకి ఎక్కడండి అన్యాయం జరుగుతుంది? పేదలకు అమ్మఒడి అయితేనేమి, రైతు భరోసా అనేమి, ప్రతి ఒక్క పేదవాడికి పేద పిల్లడికి ఇంగ్లీష్ మీడియం పెట్టిందే ఈ దేశంలో రాష్ట్రంలో మొట్టమొదట ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డి. పేదలకే న్యాయం జరుగుతుంది తప్ప మరి ఎవరికి న్యాయం లేదు. ఈ టీడీపీ హయాంలో పెత్తందారుల వ్యవస్థ, పెత్తందారులకు మాత్రమే న్యాయం జరిగింది తప్ప ఓ 4 కుటుంబాలకు 4 మనుషులకు న్యాయం జరిగింది తప్ప రాష్ట్ర ప్రజలు ఎవరికి కూడా న్యాయం జరగలేదు. అభివృద్ధి లేదు, అభివృద్ధి లేదు, అభివృద్ధి లేదు అంటున్నారు. గత 5 సంవత్సరాల్లో 40,000 కోట్లు మాత్రమే చంద్రబాబు నాయుడు తెచ్చాడు. ఇప్పుడు 1,20,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి తెచ్చాడు. 4 రెట్లు ఎక్కువ తెచ్చాడు. ఇప్పుడు అభివృద్ధి ఆ హయాంలో జరిగిందా, ఈ హయాంలో జరిగిందా? ఇవి అభివృద్ధి అంటున్నారు కానీ ఇవన్నీ అప్పులు తీసుకొచ్చి పెడుతున్నారు. రేపు రాబోయే తరాలకి ఇలా అప్పులు చేస్తే మరి రాష్ట్రంలో ప్రజలంతా వలసలిపోయే పరిస్థితి ఉందని చెప్పేసి అంటున్నారు కదండి. 2019లో జగన్మోహన్ రెడ్డి సీఎంగా సంతకం పెట్టే టైంకి మన రాష్ట్ర ఖజానాలో 100 కోట్లు మాత్రమే ఉన్నాయి. 100 కోట్లు ఉన్న రాష్ట్ర ఖజానాని ఇంత నీట్గా ఇంత ప్రజలకి పరిపాలన చేస్తున్నాడంటే ఒక తండ్రిగా ఉంటే ఒక అప్పు అయినా తేవచ్చు. దానికే ఉంది. చంద్రబాబు నాయుడు హయాం కన్నా జగన్మోహన్ రెడ్డి హయాంలో అప్పులు అనేవి చాలా తక్కువగానే జరిగాయి. ఒక ఏంటంటే అవినీతి లేకుండా, ఒక లంచం లేకుండా జరుగుతుంది కాబట్టి ఈ సంక్షేమ పాలన జరుగుతుందో తప్ప అప్పులు తెచ్చి ఇచ్చే పాలన కాదు. అవినీతి జరుగుతుంది. ఈ ఖజానా నుంచి ఈ పెత్తందారులకు పోవడం లేదు, డైరెక్ట్గా ప్రజలకే పోతుంది. కాబట్టి ఈ సంక్షేమ పాలన అప్పులు లేకుండానే జరుగుతుంది. అప్పులు అవుతున్నాయి కానీ చంద్రబాబు నాయుడు కన్నా చాలా తక్కువ అవుతున్నాయి. అంతేకాకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైన సంక్షేమ పథకాలు పెట్టారండి. గతంలో ఆయన పాదయాత్ర చేస్తూ మరి ఆ సంక్షేమ పథకాలన్నీ పేద ప్రజలకు అందరికీ అందినాయి అంటారా? అర్హులైన ప్రతి ఒక్కరికి అర్హతే ప్రమాణికంగా ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు జరుగుతున్నాయి. ఒక టీడీపీ కార్యకర్తకైనేమి, జనసేన కార్యకర్తకైనేమి, కాంగ్రెస్ కార్యకర్తకు కూడా ఈ సంక్షేమ పథకాలు అనేవి ప్రజలకి చాలా చక్కగా అందుతున్నాయి. నా పర్సనల్గా నేనే ఆరోగ్యశ్రీ ఉన్నది. తొలి గైనిక్ అనేది ఆరోగ్యశ్రీలో లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత గైనిక్ వచ్చింది. మా భార్యని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళి అక్కడ ఆపరేషన్ చేసి నా పాప దీనిగా పుట్టిందని 5 రోజులు ఐసీయూలో ఉంచి మళ్ళీ ఇంటికి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్తో ఇంటికి కూడా పంపించి ఒక వారం రోజులు ఏమీ చేయలేసుకోలేరు కాబట్టి 3,000 రూపాయలు నాకు ఆరోగ్య సురక్ష కూడా చేశారు. ఇంకేం కావాలమ్మా ప్రజలకి? మరి కానీ ఇన్ని చేసినప్పటికీ మరి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని కుప్పంలో ఓడిస్తానంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి ఓడించడంను ఉత్తరాన తూర్పును కాకుండా ఉత్తరాన సూర్యుడు ఉదయించడం కూడా ఒకటే. అక్కడ 1,00,000 మెజారిటీ పైగా మన జగన్మోహన్ రెడ్డికి మెజారిటీ వస్తుంది. కుప్పంలోనే ఓడిపోతున్నాడు. కుప్పంలోనూ మంగళగిరిలో లోకేష్, కుప్పంలో చంద్రబాబు నాయుడు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతున్నారు. ఇంకేం కావాలి? 175కి 170 గారు అసలు ఎలా ఓడిపోతారండి? పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు హైపర్ ఆది గారు కూడా వచ్చి ప్రచారం చేస్తున్నారు. ఆయన అయితే మొన్న ఒక డైలాగ్ కూడా చెప్పారు, మేమేమో సినీ అంటే టీవీలో కమెడియన్స్, మరి వైసీపీ వాళ్ళంతా పొలిటికల్ కమెడియన్స్ అని కూడా అని చెప్పేసి అన్నాడు కదండి. స్టేజ్ మీద ఊగిపోయి నానా రచ్చ చేసేసి కమెడియన్స్ ఎవరు అనేది రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. ఆయన ఏం చేసి ఏమి తాగో ఏం తీసుకుని వస్తున్నారో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారు విపరీతంగా ఊగిపోయి డ్యాన్సులు వేయడం ఇవన్నీ స్టేజ్ మీద చేస్తున్నారు. ప్రజల సమక్షంలో చేస్తారు. ఎవరు కమెడియన్ అనేది తెలుస్తుంది. ఈ రోజు వస్తారు, రేపు వెళ్ళిపోతారు, జబర్దస్త్ షో చేసుకుంటారు, లేకపోతే శ్రీదేవి డ్రామా కంపెనీ చేసుకుంటారు. ఈరోజు వస్తారు. ఇన్ని రోజులు రాష్ట్రానికి రాని వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడే ఎందుకు వచ్చారు? మళ్ళా జూన్ 4 తర్వాత ఎవడు కూడా ఈ రాష్ట్రంలో కనిపించడు. మరి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు 175కి 175 అంటున్నారు. మరి 175కి 175 గెలుస్తారంటారా? 175 కాదమ్మా, 200. 175 ఎమ్మెల్యే సీట్లు, 25 ఎంపీ సీట్లు కూడా గెలవబోతున్నాం. మా శ్రీకాకుళం జిల్లాలో 2 సార్లు కూడా టీడీపీ రామ్మోహన్ రెడ్డి గెలిచాడు. ఒక్క పరిశ్రమ తెచ్చాడో లేదో ఒకసారి ఆయనకి వెళ్ళి అడగండి మీ ప్రశ్నలు. కాబట్టి ఒక్క పరిశ్రమ మాటల మాంత్రికుడు, ఏదైనా ఫోటో పార్లమెంటు సభ్యుడు రామ్మోహన్ నాయుడు ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో పేరాడ తెలక అనే వ్యక్తి అఖండ మెజారిటీతో గెలవబోతున్నాడు. మాకు 7 కాన్స్టిట్యున్సీలు కూడా వైసీపీయే గెలుస్తుంది.